అంశంలో కూడా సార్ మనకి చాలా చాలా ప్రోత్సహించారు. ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ హ్యూజ్ ఈవెంట్. సో మనం అందరం కూడా దీన్ని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ గా తీసుకొని మన లీడర్ మనల్ని ఇంత ప్రోత్సహిస్తున్నారంటే మనం ఇంకా చాలా బాగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఐ విష్ ఆల్ ద టీచింగ్ కమ్యూనిటీ, ఆల్ ద చిల్డ్రన్, యు ఆర్ వెరీ లక్కీ. ఐఎమ్ ఆల్సో వెరీ లక్కీ. నేను కొత్తగా వచ్చాను, బట్ ఇంత సపోర్టివ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, మిగతా వారందరూ కూడా మనకి ఇంత మంచి అవకాశాలను ఇస్తున్నారు. సో లెట్ us బి ఈ డయాస్ నుంచి కూడా మళ్ళీ ఒకసారి రీడెడికేట్ అవుదామని మనమందరం కూడా ఒక ప్రామిస్ తీసుకొని వెళ్దాం ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత హ్యూజ్ 2 days లో కూడా ఆల్మోస్ట్ 10,000 పైన చిల్డ్రన్ వచ్చారు సార్ మన సైన్స్ ఫేర్ ని చూడడానికి కూడా. ఇది కూడా ఒక రికార్డే సార్. ఇట్ ఈస్ ఆల్సో రికార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో అన్ని రకాలుగా సార్, ఆల్ ఫెసిలిటీస్ పరంగా, ఫుడ్ పరంగా ప్రతి ఒక్కటి కూడా మేము 16 కమిటీలను వేసాం సార్. కన్వీనర్స్, కో కన్వీనర్స్ ఆల్ ఆర్ దేర్ సార్. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 300, a team of 300 devoted teachers worked here sir. సో మేము ఇంత పెద్ద ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించుకోగలడానికి అందరూ ప్రతి ఒక్కరూ సహకరించారు. వారందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ కలెక్టర్ గారికి మరొకసారి మన చప్పట్లతోటి వారి సపోర్ట్ ని. Really sir, we are blessed to have you here. Thank you very much sir. Thank you ma'am. Sir, last year 450 వరకు ఎగ్జిబిట్స్ వచ్చినాయి సార్. తమరి యొక్క ఆదేశాలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క మోటివేషన్ తోటి ఈ సంవత్సరం 800 పైచీలకు ఎగ్జిబిట్స్ వచ్చినాయి సార్. చాలా సంతోషదాయకం. ఎందుకంటే మన టీచర్స్ కూడా చాలా హై స్కూల్ లెవెల్లో టీచర్స్ కూడా మంచి మంచి ప్రాజెక్ట్ని కూడా ఈ 2 days కాలం పాటు ఎగ్జిబిట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మనకి ఈ 2 రోజులు ఈ ప్రదర్శనకు మరి సుమారు 2,500 మంది ఈ పార్టిసిపెంట్స్ అందరూ అయ్యారు సార్. కమిటీ మెంబర్లు, అదేవిధంగా కన్వీనర్స్, కో కన్వీనర్స్, ఎగ్జిబిట్ ఇచ్చినటువంటి పిల్లలు, వారితో పాటు గైడ్ టీచర్స్ అందరూ ఇచ్చారు సార్. వారందరికీ 2 రోజుల కాలం పాటు జిల్లా ట్రెస్మా నుంచి మరి వారు మధ్యాహ్నం భోజనం, మంచి భోజనాన్ని పిల్లలందరికీ అందించడం చేశారు సార్. రాత్రిపూట బస చేసిన పిల్లలు 180 మంది పిల్లలు కూడా వాళ్ళు మంచిగా వారు భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి జిల్లా విద్యాశాఖ, అదే మన జిల్లా తరఫున తమరి ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు మన ఆ జిల్లా సంబంధించిన ట్రెస్మా జనరల్ సెక్రటరీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి చాలా శ్రమని డిఓ మేడం గారు రచించారని మాకు తెలుసు. ప్రతిరోజు మాతో డిస్కషన్లో మేమేం చేయాలో చెప్తూనే, ప్రభుత్వ రంగం తరపున ఏం చేయాలో చెప్తూనే, ఒక మంచి కోఆర్డినేషన్ తోటి ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘం ఉన్నటువంటి ట్రస్మాని కలుపుకొని చాలా విజయవంతంగా ఈరోజు ఈ సైన్స్ ఫేర్ నిర్వహించాం. దానికి చెప్తున్న లెక్కలు ఇవే. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కూడా కేవలం 400 పార్టిసిపేషన్స్ వస్తే ఈరోజు జిల్లా వేరు పడిన తర్వాత కూడా 700 పైగా ప్రదర్శనలు పిల్లలు ప్రదర్శించారంటే, ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి యంగ్ డైనమిక్ డిఈఓ గారినే ముందు మేము అభినందిస్తున్నాం. అంతగా మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు ఆమె. ప్రైవేట్ స్కూల్స్ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, ప్రైవేట్ స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేయాలని, సగభాగంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అట్లే ప్రభుత్వ పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొంటేనే ఇది విజయవంతం అవుతుందని మొదటి నుంచి తను బాధ్యత తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించారు. వేదిక మీద ఉన్న చిన్నారులకి, ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులకి మనవి, మనం చాలా పుస్తకాలు చదివి ఉంటాం. మన శాస్త్రవేత్తలు అందరి పేర్లు మీకు తెలుసుంటాయి, పెద్దలకి, పిల్లలకైతే తెలియదు. సుశ్రుతుని మనం చూసాం, ఆర్యభట్టాన్ని మనం విన్నాం. ఇంత పెద్ద మేధస్సు కలిగినటువంటి శాస్త్రవేత్తలు మనం క్రీస్తు 4-5 శతాబ్దంలోని ప్రపంచానికి అందించాం. ఆ మూలాలు, ఆ సంస్కృతి, ఆ జ్ఞానం, ఆ విజ్ఞానం మన సొంతం. ఆ సొంతంలో నుంచి ఇంకా ఎన్నో ఆవిష్కరణలు పెరుగుతూ వచ్చాయి ఈ దేశంలో. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో పిల్లలు కేవలం
చదువుకి కేవలం యంత్రాలుగా మారకుండా ఒక మానసిక వికాసానికి ఈ సమాజం అభివృద్ధికి దోహదపడే విధంగా విజ్ఞానం ఉండాలని, దానిలో భాగంగానే ఈ సైన్స్ ఫేర్స్ అని ఇక్కడి నుంచి కొన్ని వందల మంది సైంటిస్టులు తయారు కావాలని, వారు తయారు చేసినటువంటి ఫలితాలు ఈ సమాజానికి మెరుగైనటువంటి విజ్ఞానాన్ని అందించాలని కోరుకుంటూ సాగినటువంటి ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ ని మేము కూడా విజయవంతం చేయడానికి ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘం తరఫున ప్రయత్నం చేశామని, ఈ ప్రయత్నంలో మమ్మల్ని కూడా కలుపుకొని మరింత ముందుకు తీసుకువెళ్ళిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ట్రస్మా తరఫున ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమానికైనా ముందుండి సహకరిస్తామని మరొకసారి కలెక్టర్ గారికి, మేడం గారికి తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ జ్యూరీ మెంబర్ మన ఈ మొత్తం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించినటువంటి అన్నింటిలో వారి యొక్క పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది. వారు గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, వారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతాము. Respected Sri Anudup Durisetti IAS Garu, Khammam District Collector, respected DO Madam Chaitanya Jaini Garu, and all my respected MEOs, headmasters, respected teachers, my respected parents, and my young scientists. Good evening, all of you. And I am most privileged to be one of the jury member for this science exhibition. The science exhibition generally helps the students for developing the inclusiveness, knowledge, critical thinking, problem solving, curiosity, communication, and scientific approach. And I think this science exhibition has fulfilled every objective of this program. And I think all of you guys done very well. In these 2 days, I have indulged with the most of the students as a jury member. I have given my genuine report to all. At the end of the day, I came to know that most of the exhibits are from agriculture. The agriculture, with the innovation in the agriculture, with the help of artificial intelligence, robotic technology, to prevent the pesticide pollution and agro farming, a normal without any pesticide agriculture, and women safety, girl safety, army safety, at last the home safety also. And I think every exhibit of you are very wide, very nice. And I appreciate the unwavering support of your teacher, parent, and I am very happy to see you all. I think your participation, my dear guys, make you very overwhelming. Thank you for your presence. Thank you, making me very, very happy. And all the best. All of you are winners. No one is lost. And I am very happy to see you all. All are winners. God bless you all, my dear young scientists. Thank you all. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మనకి 2 రోజుల కాలం పాటు ఈ ప్రాంగణానికి మనకు గౌరవప్రదంగా ఇచ్చినటువంటి పాఠశాల ప్రిన్సిపల్ గారిని, రాజారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి మరియు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మా అర్బన్ ఎంఈఓ గారికి, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క ప్రాంగణంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా సైన్స్ ఫేర్ కండక్ట్ చేస్తూ ఎంతోమంది ఔత్సాహికుల్ని, యంగ్ అండ్ ఎనర్జెటిక్ సైంటిస్టుల్ని ప్రోత్సహించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ఉన్నారు. నిన్నటి రోజు కానీ, ఈ రోజు కానీ, అంతకు ముందు రోజు కానీ ప్రతి ఒక్కటి కూడా మైన్యూట్గా డిస్కస్ చేస్తూ, ప్లాన్ చేస్తూ సక్రమంగా ఈ యొక్క
సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. రాబోతున్నటువంటి సమయంలో థియరిటికల్గా ఉన్నటువంటి నాలెడ్జ్ని అప్లై చేసి ప్రాక్టికల్గా వారు చేసినటువంటి ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ని ఇంకా ముందుకు తీసుకుని పోయి ఇంకా ఎక్కువగా డెవలప్ చేసే విధముగా ఇందాక కలెక్టర్ గారు కూడా కొంతమంది విద్యార్థులను ప్రోత్సహిస్తూ మీరు చేసినటువంటి పని బాగుంది, ఇంకా ఎక్కువగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినట్లయితే అది మానవ సమాజానికి దోహదపడుతుందని తెలియపరుచున్నారు. కనుక అటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా డెవలప్ చేయాలని ప్రతి విద్యార్థిని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. సభకు నమస్కారం. విద్యాశాఖ జిల్లా అధికారి చైతన్య గారికి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్స్కి, ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్కి, ట్రెస్మా సభ్యులకి, అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నారులు, తల్లిదండ్రులు, టీచర్స్ అందరికీ నమస్కారాలు. ముందుగా ఇంతటి చక్కటి కార్యక్రమం 2 రోజులు సక్సెస్ఫుల్గా చేసి 10,000 మంది పైచిలకు పిల్లలు పార్టిసిపేట్ చేసే విధంగా ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు విద్యాశాఖకి మనస్ఫూర్తిగా మొదలుగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మంచిగా పార్టిసిపేట్ చేసినందుకు చిన్నారులు, ప్రోత్సహించినందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఎస్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేస్తా ఉన్నాను. నేను ఇందాక 2 రూమ్స్లో ఏఐ అండ్ రోబోటిక్స్ కొన్ని ప్రాజెక్ట్స్ చూడడం జరిగింది. కొన్ని చార్ట్స్ చేశారు, కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు, కొన్ని ప్రోటోటైప్స్ చేశారు. ప్రాజెక్ట్స్ వివిధ రకంగా ఉన్నప్పటికీ కూడా వాట్ ఐ రియలీ అప్రిషియేటెడ్ వాజ్ ద థింకింగ్. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ వెనకాల ఉన్నటువంటి ఆలోచన, వారి యొక్క క్రియేటివిటీకి ఒక రూపం ఇచ్చి ఒక ప్రోటోటైప్గా దాన్ని తీసుకొచ్చి యంగ్ మైండ్స్ ఇవాళ ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో తీసుకురావడం చాలా చాలా సంతోషం అనిపించింది. సైన్స్ అంటే పుస్తకాల్లోనే చదివేది కాదు. సైన్స్ అంటే మన సమాజంలో ఎప్పుడు మన చుట్టుపక్కల ఉండేది అంతా కూడా సైన్సే. సైన్స్ వల్లనే నేను ఇవాళ ఇక్కడ మనం ఈ మైక్ వాడుతూ ఉన్నాం, మన ఫోన్లలో రికార్డ్ అవుతా ఉన్నది, ఈ స్పీకర్లలో మీకు సౌండ్ వస్తూ ఉన్నది. సో ఎక్కడ చూసినా సైన్సే. మనం ఈ చుట్టుపక్కల ఈ బిల్డింగ్ కట్టినామంటే అది సైన్స్ వల్లనే. సైన్స్ ఈజ్ వాట్ సెపరేట్స్ అస్ ఫ్రమ్ అదర్ యానిమల్స్. మనము మనుషులము వి కన్సిడర్ అవర్ సెల్స్ టు బి ద మోస్ట్ ఇంటెలిజెంట్ స్పీషీస్. అండ్ దానికి కారణం సైన్స్. సైన్స్ సమాజాన్ని ముందుకు నడుపుతుంది. సో సైన్స్ ఈజ్ నాట్ అబౌట్ సింప్లీ అబౌట్ బుక్స్. స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సైన్స్ ఈజ్ అన్ ఎవ్రీడే అఫేర్. కేవలం సైన్స్ సబ్జెక్ట్లో మార్కులే కాదు, ఆ సైన్స్ని మనం ఎట్లా ఫీల్డ్లో వాడచ్చు అనేది ఎప్పుడు ఆలోచిస్తే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ సైన్స్. మనం చాలా మంది సైంటిస్టుల గురించి వింటాం, వాళ్ళు గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ చేసినవి. బట్ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ అ సింపుల్ క్వశ్చన్, ఇది ఇట్లా ఎందుకు ఉంది అని వాళ్ళు ఆలోచన చేసి దాన్ని ఫాలో అప్ చేసింది కాబట్టే దే హ్యావ్ బీన్ ఏబుల్ టు కమ్ అవుట్ విత్ సమ్ డిస్కవరీ. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న పెట్రీ డిష్ అంటారు, అది పెట్టి వదిలేసి ఎక్కడో ఊరు వెళ్ళి వారం రోజులు వచ్చేసరికి అక్కడ వైట్ కలర్ మోల్డ్ లాగా వచ్చింది. అక్కడ చుట్టుపక్కల బ్యాక్టీరియా అంతా కూడా చనిపోయింది. ఆయన అది ఏంటో వదిలేకుండా ఇది ఎందుకు అయిందని చెప్పి ఆలోచన చేసింది. కాబట్టి హీ డిస్కవర్డ్
పెన్సిలిన్. అండ్ ఇవాళ మనం ఏదైనా జలుబు అయినా దగ్గైనా జ్వరం వచ్చినా యాంటీబయాటిక్స్ కి దట్ ఈస్ ద ఇంగ్రీడియంట్ దట్ వి ఆల్ యూస్. So science is not simply about brilliant discoveries all the time. Science is also about learning from our mistakes and improving. ఇస్రో గురించి విన్నారా మీరు? ఎంతమంది విన్నారు ఇస్రో గురించి? ఇక్కడ విన్నట్టున్నారు ఇస్రో నుంచి వెనకాల. చంద్రయాన్ విన్నారా? సో ఇస్రో వాళ్ళు చంద్రయాన్ పంపించారు. ఎక్కడికి పంపించారు? మూన్ మీదకి పంపించారు. సో చంద్రయాన్ 1 వాజ్ ఇట్ డిడ్ నాట్ హ్యావ్ ఎ ల్యాండర్. అంటే మూన్ మీద ల్యాండింగ్, చంద్రయాన్ 1 ల్యాండింగ్ కాలేదు. బట్ వీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ లాంచింగ్. ఇక్కడ నుంచి ఎట్లా లాంచ్ చేయాలి, మూన్ లోకి ఆర్బిట్ లోకి ఎట్లా పంపించాలి అనేది చంద్రయాన్ 1 ద్వారా నేర్చుకున్నారు. తర్వాత కొద్ది సంవత్సరాలకు ఏం చేశారు వాళ్ళు? చంద్రయాన్ 2. చంద్రయాన్ 2లో స్పెసిఫిక్ గా ఏం చేశారు? ల్యాండర్ పెట్టారు. అంటే ఇది ఓన్లీ ఆర్బిట్ లో తిరగడం కాదు, మూన్ మీదకి వెళ్ళి కూడా ల్యాండ్ అయ్యేటట్టు ప్రయత్నం చేసి ఒక ల్యాండర్ ని కూడా తయారు చేశారు. ఆ ల్యాండర్ పంపించారు, ఆర్బిట్ వెళ్ళింది, ఆర్బిట్ నుంచి వచ్చింది, తర్వాత ల్యాండ్ అయిందా? ఇట్ వాస్ కన్సిడర్డ్ సపోజ్ టు బి ఎ ఫెయిల్యూర్. ల్యాండ్ అవ్వలేదు కాబట్టి చాలా మంది ఏమన్నారు? ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అన్నారు. కానీ 2-3 years లోనే మళ్ళీ ఏం పంపించారు? మళ్ళీ ఇస్రో చంద్రయాన్ 3 పంపించారు. చంద్రయాన్ 3 పంపించి సదర్న్ సైడ్ ఆఫ్ ద మూన్ లో ల్యాండ్ చేశాం మనం. సో థర్డ్ టైం సక్సెస్ అవడానికి కారణం ఏంటి? సెకండ్ టైంలో మనం ఫెయిల్యూర్ అయిందని ఏదైతే అన్నారో అది ఎందుకు ఫెయిల్ అయింది అనేది కూడా నేర్చుకున్నాం మనం. దాని ద్వారా మనం చేసిన మిస్టేక్స్ ఏంటి అని ఇస్రో నేర్చుకొని అవన్నీ కరెక్షన్ చేశారు కాబట్టి చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. సో సైన్స్ అంటే ఫెయిల్యూర్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ సైన్స్. సెకండ్ టైం మనం ఫెయిల్యూర్ అవ్వకపోతే థర్డ్ టైం సక్సెస్ అయ్యేదా? సో ఏ ప్రాజెక్ట్ కూడా డైరెక్ట్ సక్సెస్ కాదు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతా ఉంటది. ఫెయిల్ అవుతా అర్థం ఏంటి? అది ఎందుకు ఫెయిల్ అయిందో నేర్చుకోవాలి. సో దట్ యు నో హౌ టు మేక్ ఇట్ బెటర్. ఇట్లా చేస్తే పని చేయదు, దీన్ని ఇంకా ట్వింకర్ చేసి చేయాలని. అట్లా చాలా హిస్టారికల్ ఎగ్జాంపుల్స్. రైట్ బ్రదర్స్ గురించి విన్నారా మీరు? ఏం కనుక్కున్నారు వాళ్ళు? ఏరోప్లేన్. వాళ్ళు యాక్చువల్ గా ఏంటి తెలుసా వాళ్ళ ప్రొఫెషన్? సైకిల్ రిపేర్స్ చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఎప్పుడైనా కానీ మనం ఏదైనా పక్షుల్లాగా ఎగిరే మెషిన్ కనుక్కోవచ్చా అనేది ఒక చాలా క్యూరియస్ గా ఉండేది వాళ్ళు. సో రోజు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వందలాది వేలాది ప్రోటోటైప్స్ తయారు చేశారు వాళ్ళు. ఫస్ట్ కొద్దిగా వెళ్ళినవి, ఫస్ట్ అయితే ఒకటి అసలు వెళ్లకుండా అక్కడే పడిపోయింది. అప్పుడు ఏం నిరాశ పడలేదు వాళ్ళు, దీన్ని ఎట్లా బాగు చేయొచ్చని ఆలోచన చేశాను. సో సెకండ్ డే ఇంప్రూవ్ చేసింది దాన్ని. అట్లా చేసుకుంటూ వెళ్ళి ఫైనల్లీ దే హ్యావ్ హ్యూమన్ ఫ్లైట్. ఫర్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ డిస్కవర్డ్ హ్యూమన్ ఫ్లైట్. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సైన్స్ మీన్స్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఎప్పుడైనా మనం అడగాల్సింది ఇది ఎక్కడ సమస్య ఉంది. సో కొంతమంది అడుగుతారు, సార్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏం చేయాలి, దేని గురించి పని చేయాలో మాకు తెలియదని. సింపుల్, మన డైలీ లైఫ్లో మీ చుట్టూ చూడండి, ఏదో ఒక ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఉన్నారు, అవునా? మన ఇంట్లో కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు, కొంతమందికి పార్కిన్సన్స్ ఉంటుంది. పార్కిన్సన్స్ ఉంటే వాళ్ళ చేతులు తడబడతా ఉంటుంది, సో తినలేరు వాళ్ళు. సో యాజ్ అ స్టూడెంట్ వీ షుడ్ థింక్, క్యాన్ ఐ మేక్ సంథింగ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. కొంతమందికి ఇంకొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనము చూస్తూ ఉంటాం, కొన్ని లైట్స్ వెలుగు ఒక్కొక్కసారి మనం స్ట్రీట్ లైట్స్ వెళ్తుంటాం, అవునా? సో అది చెప్పి మనం ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రిపేర్ చేయడానికి 3-4 days పడుతుంది. సో స్టూడెంట్స్గా మనం ఏం ఆలోచించాలి? కెన్ ఐ డిస్కవర్ సంథింగ్? మనం ఫోన్లో ఎట్లయితే ఎక్కడి నుంచో ఉన్నది స్టేటస్ మనం కనుక్కుంటున్నామో,
మనం ఇక్కడ ఉన్న లైట్ స్టేటస్ ఏంటి, ఎప్పుడు పాడైంది అనేది డైరెక్ట్ గా మనము ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయొచ్చా? ఒక సింపుల్ సొల్యూషన్ ఫర్ అ కామన్ ప్రాబ్లం. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సైన్స్ క్వశ్చన్ స్టార్ట్స్ విత్ ఎ సింపుల్ క్వశ్చన్. మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలకి నేను ఏ విధంగా పరిష్కారం చూపగలను? ఆ క్వశ్చన్ నుంచి మీరు ఆలోచన చేసి ప్రయత్నం చేస్తే సొల్యూషన్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ యూ విల్ లెర్న్ ఎ లాట్. అండ్ ఫైనల్ గా మీరు అది కనుక్కోకపోయినా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిస్కవరీస్ చేస్తారు. సో సైన్స్ ఈజ్ అబౌట్ డిస్కవరీ, సైన్స్ ఈజ్ అబౌట్ ఇన్వెస్టిగేషన్. మీరు ఒక డిటెక్టివ్ లాగా ఇది ఎందుకు పని చేస్తుంది, ఇట్లా ఇది ఎందుకు పని చేయదు, ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు, ఇంకా ఎట్లా చేయలేము, ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది మనం ఎప్పుడు ఆలోచన చేసుకుంటూ వెళ్తే మనం నిత్య విద్యార్థిగా ఉంటాం. వీ విల్ ఫర్ ఎవర్ బి స్టూడెంట్ అండ్ వీ విల్ బి ద రియల్ సైంటిస్ట్. సో మై మెసేజ్ టు ఆల్ ద యంగ్ మైండ్స్ హియర్, ఆల్వేస్ బీ క్యూరియస్. అండ్ ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకు కూడా నా యొక్క విజ్ఞప్తి, ఇఫ్ దర్ ఈస్ వన్ థింగ్ యూ వాంట్ టు టీచ్ స్టూడెంట్స్, పిల్లలకి ఏదైనా ఒక్క అంశం మీరు నేర్పించాలా అంటే అది నన్ను అడిగితే అది క్యూరియాసిటీ. లైఫ్ లాంగ్ కూడా క్యూరియస్గా వాళ్ళు ఏది చూసినా ఇది ఎందుకు, వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ బిహైండ్ ఇట్, హౌ క్యాన్ వి ఇంప్రూవ్ ఇట్ అనే ఒక కుతూహలం మనం వాళ్ళలో పెంపొందించగలిగితే దట్ ఈస్ అ లైఫ్ లాంగ్ అసెట్. బికాజ్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఈస్ క్యూరియాసిటీ, నాలెడ్జ్ లేక కాదు. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు బి ఎ టీచర్ అండ్ ఎ స్టూడెంట్. నేను బలంగా నమ్ముతా, ఇఫ్ దర్ ఇస్ ఎనీ టైమ్ టు బి ఎ టీచర్ అండ్ ఎ స్టూడెంట్ ఇట్ ఈస్ నౌ. మన ఏఐ అని చెప్పి ఇంటర్నెట్ ద్వారా మనకి ఏదంటే అది నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ, ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జ్ మనకి అందుబాటులో ఉంది. కానీ మనం దాన్ని ఉపయోగించగలుగుతున్నామా, నేర్చుకోగలుగుతున్నామా, క్యూరియాసిటీ ద్వారా మనం దాన్ని పర్సూ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. కాబట్టి విత్ న్యూ టెక్నాలజీస్, ఏఐ కానీ ఇవన్నీ లెర్నింగ్ చాలా మారిపోయింది. నాకు అనిపిస్తుంది నేను చదువుకుంటున్నప్పుడు ఈ టెక్నాలజీస్ అన్ని ఉంటే నేను ఇంకా బాగా చదువుకుంటున్నామో అని. సో యూఆర్ ఆల్ లక్కీ దట్ వే. సో మెనీ టెక్నాలజీస్ ఆర్ దేర్. రాకెట్ తయారు చేయడానికి మీరు ఇంతకుముందు వెన్ ఐ యూస్ టు బి ఎ స్టూడెంట్ ఆర్ లైక్ మై ప్రీవియస్ జనరేషన్, రాకెట్ చేయాలంటే ఎక్కడో హైదరాబాదో లేకపోతే ఎక్కడో వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని యూ నీడ్ టు బికమ్ అ సైంటిస్ట్ బై గోయింగ్ దేర్. ఫస్ట్ అక్కడ వెళ్ళి నేర్చుకోవాలి, వాళ్ళు నేర్పిస్తే మీరు నేర్చుకోవచ్చు. బట్ నౌ యూ కెన్ గో త్రూ వెరీ మచ్ యూట్యూబ్ కానీ ఇది చూస్తే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఒక మోడల్ సింపుల్ రాకెట్ ఎట్లా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, ఇన్ అవర్ పాకెట్స్. దాన్ని మనం వాడుతున్నామా సరిగ్గా, సమాజానికి అవసరమైనటువంటి పరిశోధన చేస్తున్నామా, సొల్యూషన్స్ చేస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. ప్రాబ్లమ్స్ ఆర్ ఎవ్రీవేర్, ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్ అరౌండ్ అస్. సొసైటీ విల్ ఆల్వేస్ ట్రై ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎప్పుడు కూడా ఒక సమాజం ఇంతటితో ఆగదు. దెర్ విల్ ఆల్వేస్ బి ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ వీల్ కనుక్కున్నాం, వీల్ కనుక్కున్న తర్వాత సైకిల్ కనుక్కున్నాం, సైకిల్ కనుక్కున్న తర్వాత స్టీమ్ ఇంజన్, స్టీమ్ ఇంజన్ తర్వాత కంబషన్ ఇంజన్, ఫస్ట్ కంబషన్ ఇంజన్ తర్వాత కార్స్. ఇప్పుడు కంబషన్ ఇంజన్ పోయి ఏమొచ్చింది, ఎలక్ట్రిక్ కార్స్ వచ్చినాయి. ఫ్యూచర్లో ఇంకా రావచ్చు వేరేది, ఇంకా బెటర్ టెక్నాలజీ. సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఇంప్రూవ్మెంట్. నిరంతరం మెరుగుపడుతూనే ఉంటుంది సొసైటీ, సైన్స్ కానీ ఇది కానీ. వీ విల్ లెర్న్ అండ్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. సో అవర్ టాస్క్ ఈజ్ నెవర్ ఫినిష్డ్. అవర్ ఓన్లీ టాస్క్ ఈజ్ టు బి క్యూరియస్ లైఫ్ లాంగ్ వే. జీవితం మొత్తం కూడా ఎప్పుడు కూడా క్యూరియస్గా ఉండాలి. మన చుట్టూ సమాజాన్ని, మన చుట్టూ ఉన్న మన లైఫ్ చూస్తూ ఇది ఎందుకు ఇట్లా ఉంది అని నేర్చుకుంటూ మీరు నేర్చుకోవాలి, ఇతరులకి నేర్పించాలి. సో విత్ దట్ ఫైనల్ థింగ్, ఈ 2 రోజులు సైన్స్ ఎగ్జిబిషన్ చేసినందుకు ఇవాళ కొన్ని ప్రైజెస్ ఉన్నాయని చెప్పారు డిఓ గారు. బట్ ప్రైజెస్ కొంతమందికి ఇచ్చిన, ఇన్ మై మైండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆర్ విన్నర్స్ ఇన్ దిస్ సైంటిఫిక్ ఎగ్జిబిషన్. పాల్గొన్న ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రులు, ఆ ఉపాధ్యాయులు,
వారందరూ కూడా ఇందులో విజేతలే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇంతటి మంచి కార్యక్రమం చేసినటువంటి విద్యాశాఖ డిఈఓ గారు, వారి సిబ్బంది అందరినీ కూడా, ఎస్ఎఫ్ఎస్ యాజమాన్యం వారిని కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఒకసారి ఇంతటి చక్కటి ప్రోగ్రామ్ చేసినందుకు I congratulate you and wish each and every student all the very best. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సూచనలు చేశారు, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ జిల్లా విద్యాశాఖని మీ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని సభావేదిక ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు మనం సైన్స్ ఫేర్ అండ్ ఇన్స్పైర్ విన్నర్స్ సీల్డ్ కవర్ని గౌరవ కలెక్టర్ గారు మరియు డిఓ గారిని ఓపెన్ చేయవలసిందిగా కోరుతాం. గట్టిగా చప్పట్లతో కొట్టాలి సార్. మన పిల్లలు ఎగ్జిబిట్ చేశారు, మనం ప్రోత్సహించుకోవాలి వాళ్ళని. థ్యాంక్ యూ సార్. ఒక చక్కటి జ్యూరీ మెంబర్స్ని మీ సూచనలతో డిఓ మేడం గారు అపాయింట్ చేయడం జరిగింది సార్. మీరు తమరి పర్మిషన్ మేరకు మొట్టమొదట జ్యూరీ మెంబర్స్ని విచ్చేసి ఒక్కొక్కరిగా వారు గౌరవ కలెక్టర్ గారి దగ్గర నుంచి మొమెంటో మరియు ఒక ఫ్లవర్ బొకే తీసుకోవాల్సిందిగా కోరుతూ డాక్టర్ బి శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్, ఎస్ఆర్ఎండ్బి జనరల్ డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ డాక్టర్ కిరణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్, ఎస్ఆర్ఎండ్బి జనరల్ డిగ్రీ కాలేజ్. సార్ ఇటు తీసుకొని ఇటు వెళ్ళండి. నెక్స్ట్ డాక్టర్ సుజిత్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ, ఎస్ఆర్ఎండ్బి జనరల్ డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిజిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేలకొండపల్లి. నెక్స్ట్ డాక్టర్ ఎం బాలకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కెమిస్ట్రీ, జేవిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జువాలజీ, జీడీసీ లందు. నెక్స్ట్ పి చంద్రకళ, జేఎల్ఎన్ ఫిజిక్స్, జీజేసీ గర్ల్స్ ఖమ్మం. నెక్స్ట్ జి శంకర్, జేఎల్ఎన్ ఫిజిక్స్, జీజేసీ వైరా. నెక్స్ట్ చౌ వెంకటేశ్వరరావు గారు, జేఎల్ బోటనీ, జీజేసీ పిండి ప్రోలు. నెక్స్ట్ జే వెంకన్న, జేఎల్ఎన్ బోటనీ, జీజేసీ నేలకొండపల్లి. నెక్స్ట్ బి నాగేశ్వరరావు గారు, జువాలజీ, జీజేసీ నేలకొండపల్లి. నెక్స్ట్ జి నరేష్, జేఎల్ జువాలజీ, జీజేసీ కామేపల్లి. నెక్స్ట్ ఎం పవన్ కుమార్, జేఎల్ఎన్ మ్యాథ్స్, ఏఎస్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఖమ్మం. నెక్స్ట్ ఏ తిరుపతిరావు, జేఎల్ మ్యాథ్స్, జీజేసీ గర్ల్స్ ఖమ్మం. నెక్స్ట్ వీరస్వామి గారు, జేఎల్ మ్యాథ్స్, జీజేసీ వైరా. మాధవి, జేఎల్ఎన్ కెమిస్ట్రీ, ఏఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఖమ్మం. నెక్స్ట్ శంకర్, జేఎల్ఎన్ బోటనీ, జీజేసీ ముదిగొండ. థ్యాంక్ యూ సార్. ఇది మన జ్యూరీ మెంబర్ సార్. మొట్టమొదట ఇన్స్పైర్, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఇన్స్పైర్ సెలెక్టర్ లిస్ట్ సార్. మనకు 100 ఎగ్జిబిట్లు వచ్చినాయి సార్. 10% 10 ఎగ్జిబిట్లు స్టేట్ కు సెలెక్ట్ అవుతున్నాయి సార్. ద ఫస్ట్ వన్ జెడ్పిహెచ్ఎస్ కిస్టారం, వర్కర్ సేఫ్టీ హెల్మెట్, పి జెస్సీ, స్టూడెంట్ పి జెస్సీ అండ్ గైడ్ టీచర్. ప్లీజ్ కమ్ అండ్ వెరీ ఫాస్ట్ విత్ గైడ్ టీచర్, పి జెస్సీ, జెడ్పిహెచ్ఎస్ కిస్టారం, వర్కర్ సేఫ్టీ హెల్మెట్. సార్ సమస్య మేడం పక్కన వచ్చి. నెక్స్ట్ సిహెచ్ పృథ్విక, రెసిడెన్స్ స్కూల్, వెట్టిగా రోటరీ కార్ పార్కింగ్.
స్టూడెంట్స్ అటు నుంచి రండి, ఇటు నుంచి వెళ్ళండి మేడం. రెసిడెంట్స్ సిహెచ్ మృత్విక, కంపాస్ట్. నెక్స్ట్ రెడీగా ఉండాలి. ఈ త్రియా న్యూ ఇయర్ కాలేజ్, న్యూ ఇయర్ స్కూల్. నెక్స్ట్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ వైర్లెస్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ త్రియా, ప్లీజ్ కమ్. వీరికి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా పంపిస్తున్నారు. ఈ 10 మంది స్టేట్కు సెలెక్ట్ అయ్యారు. స్టేట్కు మీరు చెప్పండి, స్టేట్ లెవెల్లో లేవు. నెక్స్ట్ సిహెచ్ లక్ష్మి అనన్య, న్యూ ఇయర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ లీవ్స్ సరౌండ్ రివర్. నెక్స్ట్ రెడీగా ఉండాలి. పి సుమనశ్రీ, బీబీఎం స్కూల్ లైఫ్ స్టేవర్ స్టిక్. సుమనశ్రీ విత్ గైడ్ టీచర్, కంపాస్ట్. నెక్స్ట్ రక్షిత, వివాన్ స్కూల్ మల్టీపర్పస్ అగ్రికల్చరల్ రోబోట్. రక్షిత. నెక్స్ట్ రెడీగా ఉండాలి. ఎన్ మనోహర్, జెడ్పిహెచ్ఎస్ తనికెల్లా, అవర్ ఫీచర్ స్ట్రీట్ లైట్స్. నెక్స్ట్ రెడీగా ఉండాలి. జెడ్పిహెచ్ఎస్ కుప్పెనకుంట్ల, ఎం కృష్ణారెడ్డి, స్టూడెంట్ అగ్రికల్చరల్ మల్టీపర్పస్ మంకీ గన్. వెళ్ళండి మేడం. శైలజ మేడం ఇచ్చేయండి, ఇక్కడ వచ్చారు. ఏం పేరమ్మా? మనోహర్, జెడ్పిహెచ్ఎస్ తనికెల్లా మనోహర్, తనికెల్లా. నెక్స్ట్ కృష్ణారెడ్డి. రక్షిత వచ్చానమ్మా, రక్షిత. సుమనశ్రీ, బీబీఎం స్కూల్ లైఫ్ సేవర్ స్టిక్. కృష్ణారెడ్డి వచ్చారమ్మా. నెక్స్ట్ జ్యోత్స్నశ్రీ, జెడ్పిహెచ్ఎస్ కుంచపర్తి. సార్ ఈ 10 మంది స్టేట్కు సెలెక్ట్ అయ్యారు సార్. మరి గైడ్ టీచర్ ఉన్న వెంటనే వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఆర్ ప్రశాంత్ కుమార్, జెడ్పిహెచ్ఎస్ బల్లేపల్లి, వాక్యూమ్ క్లీనర్. బల్లేపల్లి ప్రశాంత్ కుమార్. మీరు 10 మంది స్టేట్ ఇన్స్పైర్ కు సెలెక్ట్ అయ్యారు సార్. నెక్స్ట్ మనకు సైన్స్ ఫేర్ సంబంధించి 7+2 థీమ్స్. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ స్టేట్ కు వెళ్తారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫస్ట్ ప్రైజ్. నేమ్ ఆఫ్ ది ఎగ్జిబిటర్ బోన్ టు ఫార్మర్స్. స్టూడెంట్ లక్ష్మీ ప్రసన్న, జెడ్పిహెచ్ఎస్ బురదరాఘోపురం, విత్ గైడ్ టీచర్. సీనియర్స్ సెకండ్ ప్రైజ్ రైతు మిత్ర లోకేష్ సాయి, త్రివేణి టాలెంట్ స్కూల్. లోకేష్ సాయి రెడీగా ఉన్నారు. లోకేష్ సాయి రెడీగా ఉండమ్మా. కంపాస్ట్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ జూనియర్స్ లో క్రాప్ రెసిడ్యూ బయో ఆరోమాటిక్స్ హరిచరణ్, త్రివేణి. లోకేష్ సాయి వచ్చారమ్మా. వెల్ సార్ ఒక్క నిమిషం. లోకేష్ సాయి ఎవరమ్మా? లోకేష్ సాయి సెకండ్ ప్రైజ్, త్రివేణి టాలెంట్ స్కూల్. నెక్స్ట్ ఇక్కడ రెడీగా ఉండాలి. టి హరిచరణ్, రెడీగా ఉండండి. 3 హరిచరణ్ వెళ్ళండమ్మా. డి హరిచరణ్ జూనియర్స్ ఫస్ట్, త్రివేణి టాలెంట్ స్కూల్ ఖమ్మం. సెకండ్ రెడీగా ఉండాలి. టి జస్వంత్, జెడ్పిహెచ్ఎస్ బురదరాఘోపురం. జస్వంత్ విత్ గైడ్ టీచర్.
జస్వంత్ హరిచరణ్ ఫస్ట్ ప్రైజ్ మేడం. హరిచరణ్ ఫస్ట్ సెలెక్టెడ్ టు స్టేట్. సెకండ్ ప్రైజ్ టి జస్వంత్ జెడ్పిహెచ్ఎస్ బురదరాఘవపురం. నెక్స్ట్ సెకండ్ టీమ్ రెడీగా ఉండాలి. ఎస్కే వసీఫ్ అక్మల్ ఫ్రీ గ్లోబల్ స్కూల్ రెడీగా ఉండాలి. వసీఫ్ అక్మల్ శ్రీ గ్లోబల్ స్కూల్ సెకండ్ రెడీగా ఉండాలి. వేస్ట్ మేనేజ్మెంట్ లో గ్రేస్ ఏంజల్ జెడ్పిహెచ్ఎస్ ప్రొద్దుటూర్. జెడ్పిహెచ్ఎస్ పొద్దుటూర్ గ్రేస్ ఏంజల్ తల్లి ఉన్నారా? రావాలమ్మా. నెక్స్ట్ రిలేటివ్ ఉండండి. వేస్ట్ మేనేజ్మెంట్ జూనియర్స్ స్మార్ట్ డస్ట్బిన్ న్యూ ఇయర్ స్కూల్ అబ్దుల్ సలాం. జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ అబ్దుల్ సలాం స్మార్ట్ డస్ట్బిన్. సెకండ్ ప్రైజ్ రెడీగా ఉండాలి. ఈ రాము జెడ్పిహెచ్ఎస్ కూసుమంచి. అమ్మాయి రండి, ఇటు రండి అమ్మా. అబ్దుల్ సలామా. నెక్స్ట్ కూసుమంచి రెడీగా ఉండాలి సార్. ఈ రాము విత్ గైడ్ టీచర్. 1 minute సార్ రాగండి. కమ్ బ్యాక్. ఈ రాము జెడ్పిహెచ్ఎస్ కూసుమంచి జూనియర్ సెకండ్. నెక్స్ట్